మహాభారతము షార్ట్ 4. దేవతల చేత మనుషుల చేత పూజింపబడే సంస్థ నాగరాజులకు నమస్కారం. తన కుమారుడైన భూలోకమంతా సంచరిస్తున్న తక్షక నన్ను అనుగ్రహించు అని నాగులందరినీ పొగిడాడు ఉదంకుడు. అప్పుడు అతనికి తెలుపు నలుపు దారాలతో వస్త్రములు నేయుచున్న ఇద్దరు స్త్రీలు, 12 ఆకుములు గల చక్రములను తిప్పుతున్న ఆ ఇద్దరు స్త్రీల యొక్క 6 కుమారులు ఒక పెద్ద గుర్రం ఎక్కి ఒక దివ్య పురుషుని చూచాడు. ఆ దివ్య పురుషుడు ఉదంకుని చూచి, ఉదంక, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు. వెంటనే ఉదంకుడు, ఈ నాగలోకం మొత్తము నాకు వశవర్తులై ఉండాలి అని అడిగాడు. అలా అయితే నువ్వు వచ్చి ఈ గుర్రం చెవిలో గట్టిగా ఊదు అని అన్నాడు. ఆ దివ్య పురుషుడు వెంటనే ఉదంకునకు పోయి ఆ గుర్రం చెవిలో గట్టిగా ఊదాడు. అప్పుడు ఆ గుర్రం శరీరం నుండి భయంకరమైన అగ్నిజ్వాలలు పుట్టి నాగలోకమంతా చుట్టుముట్టాయి. నాగులంతా ప్రళయం వచ్చిందని భయపడ్డారు. నాగరాజు తల్లడిల్లిపోయాడు. వెంటనే తక్షకుడు గడగడా వణుకుతూ వచ్చి తాను అపహరించిన కుండలములను ఉదంకునికిచ్చాడు. అక్కడి నుండి బయటకు ఎలా వెళ్ళాలా అని మదనపడుతున్న ఉదంకునితో ఆ దివ్య పురుషుడు ఇలా అన్నాడు. ఉదంక, నీవు ఈ గుర్రం ఎక్కి నీవు కోరిన చోటికి వెళ్ళు అని అన్నాడు. వెంటనే ఉదంకుడు ఆ గుర్రం ఎక్కి గురువుగారి ఆశ్రమంకు వెళ్ళాడు. గురుపత్నికి కుండలములను ఇచ్చాడు. ఉదంక, నీవు పక్కనే ఉన్న పౌష్య మహారాజు దగ్గర నుండి కుండలములు తేవడానికి ఎంత ఆలస్యమా అని గురువుగారు ఉదంకుడిని అడిగాడు. ఉదంకుడు జరిగిన విషయమన్నీ గురువుగారు. దీనికి కంటిన్యూ వీడియో నెక్స్ట్ వీడియోలో చేస్తానండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ. మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.